నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, మరో బాలుడు తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలంగాణలో విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అల్లు అర్జున్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డం, ఇక ఓయూ జేఏసీ నేతలంటూ కొంతమంది వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేయడం నుంచి ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరు కావడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. విపక్ష పార్టీలేమో కావాలనే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు, ఇంటి మీద దాడి చేస్తున్నారు, అరెస్ట్ చేయించారు, ఈ కేసులో ఇరికించారంటుంటే అధికార పక్షం మాత్రం తాము చట్టం అందరికీ సమానం అంటూ కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి లోకం కూడా రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీల వారీగా వారు కూడా విడిపోయి ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి చర్చ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఇక్కడి నుంచి తరలిపోతుంది, ఆంధ్రాకి వెళ్లిపోతుంది, ఆ టాలీవుడ్ ను కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసింది అనేటటువంటి విమర్శలను బీఆర్ఎస్ చేస్తుంటే, కొంతమంది తెలంగాణ వాదులు మాత్రం ఇండస్ట్రీ ఆ నలుగురు పెద్దల చేతుల్లోనే ఎందుకు ఉండాలి, టాలీవుడ్ వెళ్లిపోవాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఓయూ స్టూడెంట్స్ కొంతమంది నాతో పాటు అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వెంకట్ నాయక్ అందుబాటులోకి వచ్చారు. నమస్తే వెంకట్ నాయక్, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది సార్. వెంకట్ నాయక్, గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూశారు. పుష్ప ప్రీమియర్ షో నుంచి కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ విచారణకు హాజరవడం, అది పూర్తవడం దాదాపుగా పూర్తి కూడా కావచ్చింది. ఏంటి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయంలో అసలు ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు తెలంగాణలో? సార్, ఇది మీరు ఒకటి గమనించండి సార్, ఇది మనకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారికి మధ్య నడుస్తున్న పంచాయతీ కాదు సార్. ఇది ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆ మృతురాలు యొక్క కొడుకు బాధితుడు, వీళ్ళిద్దరికి జరిగిన అన్యాయానికి దాని పక్షాన ఉండాల్సిన ప్రభుత్వానికి ఉన్న పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళు ఒకాలతో తీసుకున్న ఇష్యూ సార్ ఇది. దీన్ని సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని ఏదో రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంటెన్షనల్ గా ఒక హీరో తన బౌన్సర్స్ హీరోను కాపాడుకునే క్రమంలో ప్రజలను నెట్టి, వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా నెట్టి ఒక మహిళను అన్యాయంగా చంపేసారు సార్. ఇక్కడ చంపేసారు, ఇది హత్య సార్. హత్య జరిగినప్పుడు దాని మీద స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ స్పందించినప్పుడు మీరు ఈరోజు అంటే నిన్నగాక మొన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ దేనికోసం పెట్టారు? సంజాస్ ఇచ్చుకోవడం కోసం పెట్టారా, లేకపోతే పశ్చాత్తాపడడం కోసం పెట్టారా? ఇన్కేస్ సంజాస్ కనుక ఇచ్చుకోవాల్సి వస్తే కోట్ల మంది ఇచ్చుకోండి, ఈరోజు విచారణ జరుగుతుంది, ఈరోజు విచారణ ఇచ్చుకోండి. కానీ ఇక్కడ పశ్చాత్తాపడినట్టు కూడా లేదు. కేవలం సంజాసించుకునే భాగంగా నా తప్పు లేదు, నా తప్పిదం లేదని చెప్పి వారంటే, వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు వారేమో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అసెంబ్లీలో మాట్లాడారని అంటారు. రాంగ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ మీరు గెలకడం వల్ల నిన్నగాక మొన్న అన్ని ఇష్యూస్ బయటకు వచ్చుండే. పోలీసు వాళ్ళందరూ ఏదైతే అంటే నిమిషాలతో సహా ఏ క్షణంలో ఏం జరిగిందని చెప్పి అంత బయటికి తీసుకుంటూ వస్తున్నారు. అంటే మీరు చూడండి సార్, చర్చ కూడా ఎటువైపు నడుస్తుంది అంటే, ఈరోజు ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు మృతురాలి పక్షాన నిలబడమే తప్ప సార్. దాన్ని తప్పుగా చిత్రీకరణ చేసే పని చేస్తే ఎట్లా? మీరు ఇంకోటి కూడా గమనించండి. ఈరోజు హీరోలందరూ కేవలం 4 గంటలు జైల్లో ఉన్న కారణం చేత వాళ్ళ ఇంటి ముందు అందరూ వెళ్ళారు కదా సార్. ఆ వెళ్ళే క్రమంలో వీరి గురించి స్పందించలేదు. ఇదంతా అంటే తగ్గాలనుకున్న సందర్భంలో మార్కెటింగ్ స్టంట్ లో భాగంగా ప్రతిసారి నెగ్గాలనుకోవడం. అంటే వాళ్ళ మామగారు అయితే ఓవరాల్ వెంకట నాయక్, ఓవరాల్ గా ఈ వ్యవహారంలో అసలు పోలీసుల వైఫల్యం ఉంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రస్తుతం మొత్తం వ్యవహారాన్ని వన్ సైడ్ చేసేశారు, పొలిటికల్గా వాడుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా పర్మిషన్ కనుక లేకపోతే అల్లు అర్జున్ అక్కడ దాకా వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి తిప్పి పంపలేదు, థియేటర్లోకి వెళ్లేందుకు ఎందుకు సహకరించారు, అప్పుడే వెనక్కి తిప్పి పంపుంటే ఇంత అనర్థం జరిగేది కాదు కదా అనేది బన్నీని సమర్థించేవారు చెప్తున్నటువంటి వాదన. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి సార్, దాదాపు అక్కడ 10 థియేటర్స్ ఉన్నాయి ఆర్టిస్ట్ రాష్ట్రంలో. ఆ 10 థియేటర్స్ లో కొన్ని థియేటర్లో అప్పటికే పుష్ప 2 సినిమా నడుస్తుంది, అంటే ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో ఇప్పుడు వాళ్ళు చిక్కలపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లెటర్ విషయంలో ఇవ్వలేదని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ లాండ్ ఆర్డర్ ఏముంటుంది సార్? ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ఏదైతే ఏ థియేటర్ కనుక వస్తారో ఆ థియేటర్ కి పోలీసులు రావాలి. వాళ్ళు ఒక 15 మంది పోలీసుల వరకు వచ్చారు, కానీ బౌన్సర్లు 30 మంది రావడం వెనకాల కారణం ఏముండే సార్? మీరు ఒకసారి మీకు అంటే రోడ్ షోని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా, రోడ్ షోకి అనుమతి లేకున్న తర్వాత కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి మీరు ర్యాలీగా రావాల్సిన అవసరం ఏముండే? ఇంతమంది బౌన్సర్లు ఎందుకు వచ్చారు సార్? అంటే బౌన్సర్స్ వచ్చి అక్కడ ఇష్యూని మొత్తం మిస్గైడ్ చేస్తే దాని వెనకాల ఎవరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇంకోటి కూడా చూసిన మొత్తం సంఘటనల ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు కదా. ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా ఏం పని చేస్తుందంటే సార్, ఎవరైనా సరే నాకు ఇక్కడ సభ పెట్టుకుంటా అని చెప్పి నేను
నేను పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ సభకు సంబంధించిన విషయంలో ఏఆర్ పోలీసులు కానీ, బెటాలియన్ పోలీసులు కానీ, లేకపోతే సివిల్ పోలీసులు కానీ ఎంతమంది ఫోర్స్ ఉన్నారని చెప్పి అంతా బేరేజ్ వేసుకున్న తర్వాతనే పర్మిషన్ గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇదంతా అక్కడ సోర్స్ లేదు కాబట్టి, అక్కడ కంజెస్టెడ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు కదా సార్. అయినా సరే మార్కెటింగ్ స్టంట్ లో భాగంగా ఆ రూఫ్ టాప్ ని బయటకు తీసి మీరు చేయకపోయారు సార్. ఇన్ కేస్ పర్మిషన్ కనుక ప్రాపర్ వేలో కనుక ఇచ్చి ఉండుంటే ర్యాలీగా మీరు వెళ్ళేటోళ్ళు, వేరే జీప్ ఏదో టాప్ అండ్ జీప్ ఏదో మీరు వాడుకునేటోళ్ళు. అంటే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు వెంకట్ నాయక్. పర్మిషన్ లేదన్నప్పుడు థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడే ఎందుకు వెనక్కి తిప్పి పంపే ప్రయత్నం చేయలేదు? ఎందుకు థియేటర్లోకి ఎలా చేశారు? థియేటర్లోకి ఎలా చేసిన అవసరం ఏముంది? వెనక్కి తిప్పి అప్పుడే పంపిస్తే అయిపోయేది కదా సార్. వాళ్ళకున్న పర్మిషన్ కేవలం వాళ్ళు సినిమా చూడడానికి వచ్చారు సార్. వాళ్ళు పర్మిషన్ తీసుకుంది సినిమా చూడడానికే, వాళ్ళు సినిమా చూడడానికే వచ్చారు. అంటే సినిమా చూడడానికి మాత్రం, థియేటర్కి రావడానికి మాత్రం పర్మిషన్ ఉంది, కేవలం ర్యాలీకి పర్మిషన్ లేదంటారు మీరు? ఎవరికైనా ఉంటుంది సార్. సినిమా చూడడానికి ఎవరికైనా పర్మిషన్ ఉంటుంది. ఏ హీరో అయినా సరే ఫస్ట్ రోజు సినిమా చూడొచ్చు. వాళ్ళు టికెట్ కొనుక్కున్నారు, చూస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, నేను సినిమా చూడడానికి వస్తానని చెప్పిన తర్వాత కూడా 4 కార్లలో వాళ్ళు లోపల ఎంట్రీ అవ్వడం, అక్కడ నుంచి ర్యాలీగా రావడం, ఇదంతా అయిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ర్యాలీగా వెళ్ళడం, ఇదంతా ఏంటంటే మార్కెటింగ్ స్టంట్ లో చేసిన ప్రయత్నమే సార్. ఇక్కడ ప్రభుత్వానికి పక్కదారి పట్టించి, పోలీస్ వ్యవస్థను పక్కదారి పట్టించి, బౌన్సర్ వ్యవస్థను అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అది కావాలని ట్రీట్ చేసినట్టుంది సార్ కదా సార్ అక్కడ. ఓకే, రైట్. మనతో పాటు ఓయూజేఏసీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీరామ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, గత కొంతకాలంగా ముఖ్యంగా పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఘటన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, విస్తృతమైనటువంటి చర్చ, మొత్తం మీడియా, సోషల్ మీడియా అందరి ఫోకస్ కూడా ఒకే వైపు టర్న్ అయిపోయినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఏం జరుగుతుంది ఈ చర్చలో? మీ అభిప్రాయం ఏంటి అసలు? యాక్చువల్గా ఇది ఒక రకంగా రాజకీయంగా అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ అండి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రేవతి అనేటటువంటి ఒక అభిమాని చనిపోయారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్నగారు కార్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయనతో పాటు 2 ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో ఆయనకి ఏం సినిమా రిలీజ్ కాదు, లేకపోతే ఇది అమౌంట్ వచ్చే మ్యాటర్ కాదు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు కదా, అందరికీ తెలుసు. మరి ఆ టైంలో మా నాన్నగారే చనిపోయి ఉన్నారు, నేను మీకేం ఇవ్వగలను అనొచ్చు కదా, తప్పించుకోవచ్చు కదా. మరి ఎందుకు రియల్ హీరో పాత్ర పోషించారు? చాలామంది జనం ఏంటంటే సినిమా స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి హీరో బయట కూడా అదే రకమైనటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటాడనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఆ విధంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే చూస్తారు కూడా హీరోని. ఇప్పుడు మీరు ఈరోజు తిరుగుతున్న ఈ స్థితి అంతటికీ కారణం తెలుగు ప్రజల అభిమానం అనొచ్చు, ఇంకా కొంత పిచ్చి అని కూడా అనొచ్చు. ఒక స్థాయికి దాటిపోతే మరి వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానంతో మీరు ఒక స్థాయిలోకి వచ్చి బ్రతుకుతున్నారు. వీళ్ళు ఎలా తయారయ్యారని అంటే ఏకంగా ఒక దేవుడి స్థాయిలోకి వెళ్ళిపోయాను అనే ఫీలింగ్లు వస్తున్నాయి అందరికీ. అలా రాకూడదు. మనం మనుషులమే అనేది గుర్తుపెట్టుకోవాలా, మనుషుల్ని కలవాలా. మనుషుల్ని కలవకుండా ఇప్పుడు ఆ సంఘటన మొత్తంలో నేను పిహెచ్డి స్కాలర్ని, ఒక అడ్వకేట్ని, జేఏసీ ప్రెసిడెంట్ని యూనివర్సిటీలో. నేను మొదట చెప్పినప్పుడు ఏంటంటే సెక్షన్ 105 ఆయనకు వర్తించడం చెప్పిన సందర్భం ఉంది. పోలీసు వాళ్ళు సెకండ్ టైంలో రిలీజ్ చేసిన కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తే అక్కడ ఏముందనంటే తను వెళ్ళి సినిమా చూడటానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒత్తిడి జరిగి చనిపోతున్నారని ఒక ఏసీపీనే నీ దగ్గరకు వస్తే, ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి, ఇది ఎంత రష్ అంతా గ్యాదర్ అవుతుంది, మొత్తం ఇబ్బంది అవుతుంది, ఒకరు ఆల్రెడీ అయిపోయారు, ఇంకా ఇబ్బందులు ఉన్నారని చెప్పడానికి వస్తే కూడా నీ బౌన్సర్లు రానిలేదు అని అంటే, ఒక ఏసీపీ అంటే దాదాపుగా 140,000 మంది ప్రజల బాగోగులు చూస్తాడండి. 140,000 మంది ప్రజలకే ప్రొటెక్షన్ ఆయన చేస్తాడు. అటువంటి వ్యక్తిని కూడా మీరు దగ్గరకు రాలేదంటే మీరు సామాన్య ప్రజలను ఏం చేసుకుంటున్నట్లు లెక్క. మేము మొదట చాలా ఫెయిర్గా స్పందించినాం ఇదే విషయంలో. కానీ ఈ తీసుకొస్తున్నటువంటి విషయంలో ఈ ఒకటి దూరంగా ఏసీపీ స్థాయి వ్యక్తి వచ్చినప్పటికీ కూడా వెళ్ళలేదంటే కొంచెం గమనించాలి, మనం దృష్టిలోకి తీసుకోవాలి. విజయం అనేది ఉంటుంది, దాంతోపాటు ఆర్థికంగా బలం అనేది ఉంటుంది, కానీ వీటన్నిటిని గుర్తింపులోకి తీసుకోవాలి. మరి మొదట మేము స్పందించిన రోజున 105 సెక్షన్లో పోలీసు వారినే అందులో తీసుకోవాలి, వన్ ఆఫ్ ది మన అక్యూజ్డ్గా తీసుకోవాలని చెప్పిన సందర్భం ఉంది. మరి ఆ రోజు మీరేం మాట్లాడలేదే. మరి ఇప్పుడు గ్రాడ్యువల్గా వస్తున్నటువంటి వీడియోలన్నీ ఏం చెప్తున్నాయి అంటే అల్లు అర్జున్ గారి వైపు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే వ్యవహారం ఈ రకంగా ఉంటే శ్రీరామ్ గారు, వ్యవహారం ఈ రకంగా ఉంటే విపక్షాలు మాత్రం
ముఖ్యమంత్రి ఈగోకు పోతున్నారు. ఎక్కడో ఒక మీట్లో పేరు చెప్పలేదు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఈగోకు పోయి ఇదంతా చేస్తున్నారు. స్పెసిఫిక్గా అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అనేది నిన్న మొన్నటి వరకు చేసినటువంటి వాదన. ఇప్పుడు ఏకంగా కేవలం అల్లు అర్జునే కాదు, ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు. ఇండస్ట్రీని ఆంధ్రాకు పంపించే ప్రయత్నం నేరుగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది మరో ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా మేము ఇక్కడ మాట్లాడుతున్నది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. మేము ఎప్పుడూ కూడా బాధితుల వైపు మాట్లాడతాం. యూనివర్సిటీ చేసి విద్యార్థి నాయకులుగా మేము ఏం చేస్తామంటే బాధితుల పక్షాన నుండి మాట్లాడతాం. అక్కడ రేవతి చనిపోయింది కాబట్టి, ఒక తల్లి చనిపోయినప్పుడు ఒక పాపను ఒక బాబు ఉన్నారు. ఆ బాబు కూడా ఆల్రెడీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. మనం మేము వెళ్తే కూడా కుదరలేదు, పోలీసు వాళ్ళు రానివ్వలేదు. సరే, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఒక తల్లిని మించి తల్లిదండ్రుల మించి ఎవరు సేవలు చేయలేరు. సో వారికి ఒక 25 కోట్లు, మీకు 300 కోట్లు వస్తుంది, ఓ 25 కోట్లు. ఇదేమీ చట్టబద్ధమైన విషయం కాదు, మాకు తెలుసు అది. కానప్పటికీ కూడా నీ జీవితకాలం అంతా నువ్వు ఒక 30,000 కోట్లు సంపాదించుకోవచ్చాము, లేదా ఒక 3,000 కోట్లు సంపాదించుకోవచ్చాము. మరి వాళ్ళ జీవితం లేదు కదా, నీ పేరెంట్స్, నీ జీవితం అంతా ఉంది కదా, నీ స్వేచ్ఛ అంతా ఉంది. ఒక మనిషి మరణమే జరిగిపోయింది కదా. కాబట్టి ఒక 25 crores ఇస్తే నిన్ను ఇంకా పెద్ద హీరోగా ఆరాధిస్తారు, నీ సినిమాలో ఇంకా ఎగబడి చూస్తారు అనేది మేము ఆ ఉద్దేశంతో మేము ఈ ప్రకటన చేస్తున్నాం. ఇంతవరకు మనం చూశాను 50 లక్షల రూపాయలు ఈయన ఇచ్చారనుకుంటా, మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చారట, ప్రొడ్యూసర్స్ ఇచ్చారట. మేము 25 crores ఇవ్వను. రష్మిక మందన్న గారికి కూడా 15 కోట్లు ఉంది కాబట్టి ఆమె కూడా వచ్చింది కాబట్టి ఆమె బాధ్యతగా ఓ 15 లక్షలు ఇవ్వమన్నాం. ఇంతవరకు వారు ఏం మాట్లాడలేదు. మేము చూస్తాం సంక్రాంతి వరకు. ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోయిద్దా అని అంటే ఒక మాట చెప్తున్నాను, మాకు రేవంత్ రెడ్డి గారిని కానీ ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయాల్సిన అవసరం యూనివర్సిటీ జేఏసీకి లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఏ వ్యక్తి కూడా, అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఎన్నో భూములు ఇచ్చి ఇండస్ట్రీని డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది కొన్ని సంవత్సరాల తరబడి. ఇది ఒక్కరోజు జరిగినటువంటి అభివృద్ధి కాదు. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కొన్ని తరాల దశాబ్దాల తరబడి జరిగినటువంటి ఈ అభివృద్ధిని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఈ ఏ సీఎం కోరుకోరు. అది ఆఖరి కేసీఆర్ గారు ఉన్న కోరుకోరు, వీరున్న కోరుకోరు. కాకపోతే తీసుకునేటటువంటి యాక్షన్ ఒక్కొక్కరిది వర్కింగ్ స్టైల్ వేరే ఉండొచ్చు. అది మేము వారిని వీరిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాజ్ ఏంటంటే అల్లు అర్జున్ గారి తరపు నుంచి కొన్ని తప్పులు జరిగినాయి. ఎలా అంటే ఆయన ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని ఆయన ప్రమేయం ఉండి జరిగి ఉండొచ్చు. ఒకటి, సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేపొద్దున కేటీఆర్ కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే అంత తొందరగా మనం స్పందించాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకటి. రెండవది, అంతకంటే ముందర ఏం జరిగిందంటే అక్కడ ఒకరు చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో చికిత్స పొందుతూ ఉన్న సమయంలో మీకు తెలుసో మీకు తెలియకో, నాకైతే మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, అక్కడికి వచ్చి మిమ్మల్ని విష్ చేసినటువంటి వాళ్ళు మొత్తాన్ని కూడా రాత్రి జరిగిన ఇష్యూలు తెల్లవారి పొద్దున వచ్చి మిమ్మల్ని విష్ చేసిన వాళ్ళందరినీ కూడా ఫేస్బుక్లో కట్ చేసి పెట్టారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, ఇక్కడ నుంచి పుష్పత్రికి ఇవన్నీ కూడా విజువల్స్ వాడుకోవాలని చూసారు, ఏదో వచ్చినాయి. నేను అవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక్క మాట అండి, అక్కడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే గమనిస్తూ ఉంటారు, మీ యాటిట్యూడ్ బయట ఎలా ఉంది అనేది గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు చట్టానికి అందరూ తల ఉంచాలి కదా, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే లాస్ట్లో తెలుస్తుంది. ఎక్కడ మనం ఛార్జ్షీట్ ఫైల్ అయినాక కోర్టులో రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ పూర్తయినాక జడ్జిమెంట్ని బట్టి తెలుస్తుంది. ఈ లోపలే మనం దాన్ని ఎక్స్ప్లోటేషన్ చేసేసి ఇది నేను ఈజీగా వచ్చిన నాకు ఇంతమంది మద్దతు ఉందన్నట్టుగా సమాజానికి తెలియజేయకూడదు. ఇటువంటి వాటి వల్ల వ్యతిరేకతను పొందుతున్నాడు ఆయన. దీనివల్ల మరలా ఇంకో స్పందించటం చట్టం చూస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేయాలి. రైట్. వెంకట నాయక్ గారు, మీరు ఏం చెప్తారు? మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నాను. కేవలం ఈగో ఇష్యూతోనే టార్గెట్ చేశారు. నిన్న మొన్నటి దాకా కూడా విపక్షాలు కామెంట్ చేసినటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి ఈగో ఇష్యూస్తో టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అని. ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు. మొన్నటికి మొన్న నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతలో నాగార్జున టార్గెట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, రేపు జూనియర్ ఎన్టీఆర్ను కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఇలా రకరకాల పేర్లు, రకరకాల వార్తలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమంటారు వెంకట్ గారు? సార్, ఇప్పుడు ఏ హీరోలతోనూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టు పంచాయతీలు లేవు సార్. కానీ అట్లా చిత్రీకరణ చేసే ప్రయత్నం కనుక మనం చేస్తే మరి బాధితురాల పక్షాన మృతురాల పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఏముండే మరి? అంటే ఇప్పుడు మనం ఒకటి చూడాలి సార్, ఆ యాంగిల్లో కనుక మనం తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేస్తే అంటే రేవతి గారి పక్షాన మనం నిలబడినట్ట మరి? అంటే రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో కక్ష సాధన చేస్తున్నట్ట మరి? అట్లా కనుక చేస్తే ఆ సినిమా ఆడేదే కాదు, ఆ సినిమా ముందుకు పోయేదే కాదు. ఎన్కన్వెన్షన్ అనేది ఈ ఒక్క రోజుతో జరిగిన చర్చ కాదు సార్. ఇది 10 సంవత్సరాలుగా ఒక చెరువును వాళ్ళు కబ్జా చేశారని చెప్పి ఎవరు ధైర్యం చేయలే, ముఖ్యమంత్రి గారు ధైర్యం చేశారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని దిల్ రాజు గారిని చైర్మన్ చేసి
టికెట్ రేట్లు పెంచుకోమని అవకాశాలు ఇచ్చి ఇదంతా చేసి ఇప్పటికీ సంధ్య థియేటర్లో పుష్ప 2 మూవీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మరి మేము కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ అడ్డుకునేటోళ్ళం కదా సార్. అంటే ఇవన్నీ అంశాలు కాదు సార్. ప్రధానంగా ఉంది ఒక ప్రభుత్వము ఒక మృతురాలి పక్షాన నిలబడింది, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతను కూడా నిర్వర్తించవద్దంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆయన బీహార్లో పెట్టుకున్నాడు, ఇక్కడ అన్ని సభలు సమావేశాలు పెట్టుకున్నారు, అక్కడెక్కడ అడ్డంకింపులకు పోలేదే, ఎక్కడ ఆ చర్యలకు పోలేదే. అంటే ఆ అంశాలన్నీ దీంట్లో కనుక తీసుకొస్తే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ని రాంగ్ వేలో మనం చిత్రీకరణ చేసినట్టు ఉంటుంది. దాని ద్వారా పుష్ప 2 పేరుతో అల్లు అర్జున్ గారు చేసిందే కరెక్ట్ అని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది, కానీ మోహన్ బాబును మాత్రం అరెస్ట్ చేయలేదు, పెద్దగా కేసులు పెద్ద పట్టించుకోలేదు, వదిలేశారు. కేవలం అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? మోహన్ బాబు గారి వల్ల ఎవరైనా చనిపోయారా సార్? ఎవరైనా తొక్కిసలాట్లో బాలుడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారా? మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటి పంచాయతీ సార్, అది వాళ్ళ ఇంటి పంచాయతీ. ఇన్ కేసు సివిల్ మ్యాటర్ మీడియా మీద దాడి కేసు కూడా ఉంది ఆయన మీద సార్. మేమేమంటున్నాము, వాళ్ళ తర్వాత కనీసం ఆ మీడియాను దాడి చేసిన వ్యక్తిని పరామర్శించారు కదా సార్. కానీ అది కూడా చేయలేదు కదా ఇక్కడ, అది కూడా చేయలేదు, పరామర్శించారు. మరి దాని మీద ఏదైనా ఉంటే కూడా లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇన్ కేసు ఆ మీడియా రిపోర్టర్ నేను దుందుడుకు వైఖరి వల్ల నేను పోయినాను ఆయన మళ్ళీ ఒప్పుకున్నా, అది కూడా ప్రమాదమే కదా. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న చర్చ అది. సో దాన్ని మళ్ళీ దీంట్లో మనం కలపడానికి ఆవశ్యకత లేదు సార్. మేమేమంటున్నాం అంటే మీరు ఒకటి చూడండి, ఇందాక శ్రీరామన్న చెప్పినట్టే చాలా విషయాల్లో చాలా లెక్కల్లో అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఏదో భావోద్వేగంతో కూడుకున్నది కాదు, అది కేవలం ఏమంటారు సంజాసించుకునేది మాత్రమే. కానీ ఎక్కడ పశ్చాత్తాపడ్డట్టు ఎక్కడ కనపడలేదు, అది ఎవరికి కనపడలేదు. అందుచేతనే వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఇబ్బంది అయింది. సార్ నేను ఒక మాట చెప్తున్నా చూడండి, ఇప్పుడు పల్లకీలు మోసే బోయల్ని రాజు ఏది పైసలు తిరిగి తీసుకొని మరీ మోపించుకుంటారు అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. ఈరోజు కటౌట్లు కట్టేటోళ్ళు, ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు, దండలు వేసేటోళ్ళు, రక్తాలు చిందించుకునేటోళ్ళు, ఏది పాలాభిషేకాలు తీసుకునే ఫ్యాన్స్నే ఏది ప్రైమరీ షోస్ ఏదో షోస్ పేరుతో ఇలా ఎట్లా పడితే అట్లా వసూలు చేసుకుంటూ పోతున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతలేదు. ఎందుకంటే ఒక చోట లాస్ వస్తుంది, ఒక చోట లాభం వస్తున్న కారణం చేత వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం సార్. 1970లో కనీసం ఈ రామానాయుడు స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ, రామోజీ ఫిలిం స్టూడియో కానీ ఇవన్నీ రావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రక్రియ కదా సార్. ఈరోజు కొత్తగా కకిస్తాన్ ఎందుకు చెప్తాము? ఇన్ కేసు మేమే చేసింది కనుక తప్ప అయితే ఫిలిం ఛాంబర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇది కేవలం లీగల్ అంశం మాత్రమే సార్. ఇది ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య పంచాయతీగా మనం చిత్రీకరణ చేయడానికి ఇది లేదు సార్. ఓకే శ్రీరామ్ గారు కంటిన్యూ. ఇప్పుడు యుగోకి వెళ్ళారు అని అంటే ఒక మాట చెప్తున్నా ఈ సందర్భంగా. మేము మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థి జేఏసీ నాయకులుగా మేము ఇంతకు ముందులాగా ఎవరికి ఒక పక్షాన్ని పనిచేసే వాళ్ళం కాదండి. సందర్భం వచ్చింది, మీరు ఉంటేనో అటువైపు ప్రతిపక్షం లేకపోతే స్వపక్షం అన్నట్లు ఆలోచించవద్దు. అలా ఆలోచిస్తే సొసైటీ ఎప్పుడు కూడా బాగుపడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మన మల్లారెడ్డి గారు అరే సాలే రారా అన్నాడు. ఆయన కాలేజీలో చాలా అక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయనే గర్జు పెట్టుకుంటే ఆయన 2 కాలేజీలు క్లోజ్ అయిపోతాయి, అసలు క్లోజ్ అయిపోవాలి. ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి అంటే అందులో, ఎంత అన్యాయాలు జరుగుతుందంటే అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి అందులో. ఒక్కొక్కసారి చెప్పాలంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఫీజులని, అనేక రకాల డబ్బుల రూపాయన. సెయింట్ మార్టిన్స్ ఆయన బినామీ కాలేజీలో. మరి ఆయన పెట్టుకుంటే ఇది అవుతుంది కదా. నేనేమంటానంటే ఎక్కడికక్కడే మాట్లాడుతున్నాం. ఇటు టీఆర్ఎస్ పక్షమో కాదు, అటు కాంగ్రెస్ పక్షమో కాదు. మేము మధ్య మార్గంగా సొసైటీకి ఏది ఉపయోగపడాలో అది మాట్లాడుతున్నాం. రేవతి కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా వైఫ్ వేరే ఊరికి వెళ్ళినప్పుడు నేను నా పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు, వడ్డీ పెట్టడం దగ్గర నుంచి. కానీ అదే తల్లి ఉంటే ఎలా ఉంటుంది అనేది, తల్లి తండ్రులు 2 ఉంటే దేవుళ్ళు ఉన్నట్టు లెక్క. సో వాళ్ళ కుటుంబానికి మీకు 300 కోట్లు వచ్చినాయి ఈ ప్రజల మీదే. ఒక ప్రాణం పోయింది కదా, అంతకంటే ఎక్కువ కాదు కదా. అందుకే 25 కోట్ల రూపాయలు ఇమ్మని అడుగుతున్నాం. దీన్ని ఆ విధంగానే చూడాలి. ఇక ఇండస్ట్రీలో ఇక్కడ ఏం చెప్పారు, బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత టికెట్ల రేట్లు పెంపు ఉండదు అంటారు. ఇది సామాన్యుడికి టికెట్ రేటు పెంపు ఉండదు అని అంటే స్వాగతించాలా వద్దా? ప్రతిపక్షమైనా స్వపక్షమైనా స్వాగతించాలా వద్దా? ఇది పేదల పక్షంగా తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాడికి తక్కువ రేటుకే టికెట్ వస్తుంది అంటే స్వాగతించాలా వద్దా? ఎక్కువ రోజులు సినిమా థియేటర్ను ఆడించుకోండి. ఇంకా మీ సినిమా థియేటర్లో ఒక్కొక్కరు పట్టుకొని ఉంటున్నారు కదా, కొందరు డిస్ట్రిబ్యూటర్ని చేతుల్లోకి తెచ్చుకొని కొన్ని థియేటర్లను చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు కదా. ఆ మాఫియా మీద యుద్ధం చేయండి సినిమా వాళ్ళంతా, చేసి దాన్ని పోగొట్టండి. నేనేమవుతుంది అప్పుడు 10 రోజులు వారం రోజులు ఆడేది కాస్త నెల రోజులు ఆడుతుంది, నీ కలెక్షన్ నీకు వస్తుంది కదా. ఇది కేసీఆర్ గారు ఉన్నా ఇదే మాట చెప్తా నేను, మన టీఆర్ఎస్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఇదే మాట చెప్తా. ఇది కదా ప్రజలకు కావాల్సింది. మీరు కూడా ఈ పరంగానే చేయండి, వాళ్ళకి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా. టికెట్ రేట్లు పెంచుకొని వాళ్ళ జేబులు నింపుకొని పోయి కనీసం మనుషులతో మాట్లాడలేనంత పరిస్థితి ఏముంది. మన పోయిన తమ్ముళ్ళు ఎవరు దాడి చేసే పద్ధతి కాదు.
ఇట్లా జరిగింది వాళ్ళ కుటుంబానికి మీరు ఏం చేయబోతున్నారో బాధ్యతగా అడుగుతారు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులు. అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. కనపడకుండా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఎవరో గేట్ దగ్గర నుంచి తోసేస్తే వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భం ఉంది. ఇది కాదు కదా, వచ్చినప్పుడు దురుసుగా ప్రవర్తించడం వాళ్ళు నెట్టుకున్నారు. ఇదే కదా అక్కడ జరిగింది. దాన్ని పట్టుకొని పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కదా. మేము ప్రకటన చేయాల్సి వచ్చింది వేజేషన్ నుంచి విద్యార్థుల మీద. ఆ కంప్లైంట్ కూడా ఎవరు పెట్టారో రిటర్న్ తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నాం మేము. విద్యార్థి నాయకుల మీద పెట్టిన కంప్లైంట్ మీరు బేషరతుగా రిటర్న్ తీసుకోవాలని చెప్తున్నాం ఈ సందర్భంగా. అలాగే 25 కోట్లు గారు ఇప్పుడు అటాక్ చేసిన వాళ్ళకి సంబంధించి కూడా పార్టీలకు ఆపాదిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళంటూ బీఆర్ఎస్ కీలక నేతలతో ఉన్న ఫోటోలు, కొంతమంది ఏమో కాంగ్రెస్కే సంబంధించిన వాళ్ళంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రితో దిగినటువంటి ఫోటోలు కావచ్చు సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఏ పార్టీకి చెందినవారు వాళ్ళు? ఇప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ఏంటంటే అనేక సమస్యల పరిష్కారం కోసం వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని ఆర్ట్స్ కాలేజ్ ఎక్కినప్పుడు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఫోన్ చేసి కపిలవాయి దిలీప్ కుమార్ని పంపించి మమ్మల్ని దింపించారు అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి. ఆత్మహత్య వద్దు భద్రాచలం తెలంగాణలో భాగం అని. మరి వెంటనే నేను దామోదర్ అన్న దగ్గర పనిచేస్తానా? లేదు కదా. సో ఈ ఫోటోలు ఇవన్నీ కామన్గానే వస్తూ ఉంటాయి. కొందరు అఫిలియేటెడ్ క్యాండిడేట్లు కూడా ఉంటారు. కానీ అక్కడ మనం దాన్ని చూస్తామా, లేకపోతే జరిగిన బాధితురాలకు అనుకూలంగా పోయారనే అంశాన్ని మాత్రమే చూస్తారా? సీఎం గారికి ఏం కర్మ అండి? మాలాంటి వాళ్ళని విద్యార్థులను ఒక 200 మందిని 300 మంది పంపుకోవాల్సిన కర్మేం పడుతుంది సీఎంకి? యాజ్ యూజువల్గా ఆయన చేతిలో పవర్ ఉంటుంది, అదే యూజ్ చేసుకుంటాడు. ఇంకా చాలామంది సంఘాలు కూడా ఉంటాయి, పార్టీ ఉంది కదా వాళ్ళ చేతుల్లో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆటోమేటిక్గా పార్టీ చేతిలో ఉంటుంది కదా, అంతకంటే ఎనఫ్ అయితే కాదు కదా. మేము ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళం ఏంటంటే ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పకపోయినా సరే సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఎంతమంది ప్రజలను కలిశారు, ప్రజా సంఘాల నాయకులను ఎంతమందిని కలిశారు. మొన్న నాగేశ్వరరావు గారు చెప్తూ అన్నారు, ఒకనొక సందర్భంలో నేను కలుద్దాం అంటే నాకే కుదరలేదు అని. మరి మీరు ఎక్కడున్నట్లు? మరి మీరు ఈ భూమండలం మీద ఉన్నారా, ఇతర గ్రహం మీద ఉన్నారా? షూటింగ్ షాట్లోకి పోతే అక్కడంతా ఎవరినెవడు పట్టించుకోడు, ఆ పరిస్థితుల్లో తిరుగుతారు మీరు. మరి వీళ్ళని కలవాలి కదా, మరి కలిసినప్పుడే కదా. ఈ కలవకుండా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కూర్చొని ఉంటే కాదు. మరి రెగ్యులర్గా కలువు, నువ్వు నాయకుడు అవుతూ, ఇప్పుడు పెద్ద హీరో అవుతూ నాయకుడు అవుతూ. మేము ఎలాంటి వాళ్ళము అంటే, మీకు ఒక్క విషయం ఈ సందర్భంగా చెప్తున్నా, ఒక మినిట్ తీసుకొని. అల్లు అర్జున్ గారికి అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు మేము ఏం చెప్పామంటే, మేము నన్ను ఒక ఇంటర్వ్యూ ఛానల్ తీసుకున్నప్పుడు చెప్పాం మా జేసీ తరపు నుంచి, ఆయన ఇష్టానికి ఆయన చేసుకుంటాడు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ వెళ్ళిపోయారు. మరి ఆయనతో రాలే. మరి నాగబాబు గారు అంటారా, మాతో రానాడు మావాడు కాదని పవన్ కళ్యాణ్ అంటాడా? అన్నాడు కదా. అది తప్పు, అది కరెక్ట్ కానే కాదు. దీన్ని పట్టుకొని ఫ్యాన్స్ అయినటువంటి మీరు పిచ్చి పెంచుకొని ఒకళ్ళ మధ్య ఒకళ్ళు వాళ్ళ కుటుంబాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయకుండా మాట్లాడిన వాళ్ళం మేము. మరి ఆ రోజు వచ్చి అల్లు అర్జున్ గారు ఏమైనా వచ్చి మమ్మల్ని ఏమైనా పిలిచింటారా? మేము ఏమైనా పోయి కలిసినామా? సొసైటీని సమతుల్యం చేసేటటువంటి పరిస్థితిలో యూనివర్సిటీ చేసి విద్యార్థి నాయకులు ఆలోచిస్తారు మేధావులుగా. వాళ్ళ పిహెచ్డి స్కాలర్స్ వెళ్ళిన వాళ్ళ తమ్ముళ్ళు అందరూ పిహెచ్డి స్కాలర్స్. దానిలో నువ్వు కనుక బయటకు వచ్చి కనపడి మాట్లాడుంటే నీతో మాట్లాడుకుని నీ మీద దాడికి వస్తారా? అలాగే వెంకట్ గారు కొన్ని లీకులు అనేవి అల్లు అర్జున్ టీం నుంచి బయటకు వస్తున్నాయి గత కొద్ది రోజులుగా. మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, అఫ్ కోర్స్ ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు ప్రొడ్యూసర్స్ అయితే ఇప్పటికీ ఇచ్చేసినటువంటి పరిస్థితి, అయినా స్టిల్ ఆ లీకులు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అలాగే అల్లు అర్జున్ అండ్ దర్శకుడు సుకుమార్ ముగ్గురు కలిసి 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ అనేది ఎవరైతే ప్రస్తుతం అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడో అబ్బాయి పేరు మీద ట్రస్ట్ పెట్టి తన భవిష్యత్తు కోసం ఉపయోగించబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇదే నిజమైతే మీరు హ్యాపీయా? 100% సార్, మేమని కాదు. ఇప్పుడు అక్కడ కూర్చున్న శ్రీరామ్ గారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. సరే, సర్టన్ అమౌంట్ ఎంత అనేది మనం దాన్ని డిసైడ్ చేయాల్సింది అయితే కాదు. వారు ఎంత విచక్షణతో, వాళ్ళు మంచి హృదయంతో ఎంత ఇచ్చినా కూడా అబ్బాయికి అయితే మేలు జరుగుతుంది. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేము, కనీసం ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవడానికి వీలు ఉంటుంది, వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, ఆ భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మేమేదో మొండిగా కూడా వాళ్ళని అడుగుతలేము, మొండిగా కూడా చేస్తలేము. కానీ సరే, వాళ్ళ మనసులో ఏదైనా ఉండొచ్చు కాక. ఇక్కడ మీరు ఒకటే చూడండి సార్, ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు కేవలం లీగల్ కాంప్లికేషన్స్ విషయంలోనే అల్లు అర్జున్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఒకటే జరిగింది, కానీ ఎక్కడ వారిని డిమోరల్ చేయడం కానీ ఇలాంటివి జరగలేదు. సరే, ఇన్ కేసు వాళ్ళు ఆల్రెడీ నిన్న 50 లక్షలు ఇచ్చినట్టున్నారు. గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో 50 లక్షలు వాళ్ళకు ముట్టినట్టుంది చెక్కు. ఇంకా ఏదైనా ట్రస్ట్ ఏమైనా ఏర్పాటు చేసి ఒక చోట కన్సాలిడేటెడ్ ఫండ్ లాగా దాన్ని ఏర్పాటు చేస్తారేమో అనేది చూడాలి. ఇక్కడ ట్రస్ట్ అంటే ఏంటంటే కొద్దిమంది మెంబర్స్ చేతిలో ఉంటుందండి.
ట్రస్ట్ అంటే కొద్దిమంది మెంబర్స్ చేతిలో ఉంటుంది, ఆఖరికి సొసైటీ కూడా కొద్దిమంది మెంబర్స్ చేతుల్లో పెట్టుకోవచ్చు. ఇక ట్రస్ట్ అయితే కంప్లీట్ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవచ్చు. ట్రస్ట్ ఎందుకండి అసలు? మేము 25 కోట్లు ఇమ్మంటున్నాం, నీకు చేతన అవుద్దా కాదా? 300 కోట్లు ఒక సినిమా వస్తుంది, నీ జీవితకాలంలో 30,000 కోట్లు సంపాదించుకోవచ్చు. నువ్వు 30,000 కోట్లు సంపాదించుకోగలవు మీరు అందరు కలిసి. 2-3 కోట్లకు ట్రస్ట్ ఎందుకండి? ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వేసి పడేసేదానికి 2-3 కోట్లకే ట్రస్ట్ పెడతారా? ఎంత పిచ్చితనం కాకపోతే ఏంది? ఇది కూడా బాధ్యతల నుంచి తప్పించుకునే పరిస్థితి. దానికంటే ఆ మాటలు మాట్లాడతాకంటే ఊకుంటే అయిపోయేది కదా. మీరు ఎంతటితోనే ఊకున్నారులే అని మేము ఊకుంటాం కదా. దానికంటే ఇది చేస్తాం అది చేస్తాం అని మరి ఇంకోటి ఎందుకు? ఇచ్చేది ఏదో డైరెక్ట్గా ఇచ్చే ప్రజలందరూ చూస్తారు, లేదా ప్రభుత్వం చేతిలో పెట్టి వాళ్ళ చేతికి ఇప్పించండి. మా ద్వారా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. కానీ ఏ ఫ్యాన్ని మేము నేనే చెప్తా కదా, మీకు ఎందుకు? మీ చుట్టుపక్కల సలహాదారులు ఎవడు సరైనవాడు కాకపోతే నేనే చెప్తా క్లియర్గా. అనుకోని సంఘటన జరిగిందని చెప్పి ఇవ్వు, తర్వాత కోర్టు ఏదైనా చూస్తే దాన్ని కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను స్టేట్మెంట్ ఇవ్వు నీకు చేతనైతే. 2 కోట్ల కట ట్రస్ట్ ఏర్పాటు చేస్తారట. నవ్వుకోవచ్చు. ఇది తెలియని తమ్ముళ్ళు అయితే, మాకులా లా తెలిసిన వాళ్ళైతే దాన్ని హర్షించరు, స్వాగతించరు. 25 కోట్లు నీకు చేతనైతే చెయ్యి, అప్పుడు మేము స్వాగతిస్తాం. 25 కోట్లకు ట్రస్ట్ పెట్టు చూద్దాం. అలాగే శ్రీరామ్ గారు, జరగకూడనటువంటి ఘటన జరిగింది, కానీ ఒకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదంటే మనం క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. అత్యంత జనాభా కలిగినటువంటి మన దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా చాలా ఇబ్బందికరమే. అది గుడిలోనా, లేదంటే ఇలాంటి సినిమా థియేటర్ల దగ్గర, లేదంటే రాజకీయ పార్టీలు పెట్టేటటువంటి సభల దగ్గర, ఎక్కడైనా సరే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఏదో డబ్బులు ఇచ్చి తన్నించుకుంటున్నారు అన్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పుష్ప గురించి మాట్లాడుకుంటే, బీహార్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కో దేనికో వచ్చి లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఒక మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి. ఏంటి ఎక్కడ లోపం జరుగుతుంది క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరోసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు దయచేసి. యాక్చువల్గా ఇందులో ఫస్ట్ సినిమా మేకర్స్ ఎవరైనా సరే, పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాని అంచనా వేసుకోగలరు. వాళ్ళు ఇంత అమౌంట్ వస్తుంది అని అంచనా వేసుకోగలరు. అంత అమౌంట్ రావడానికి గల కారణం ఎంత జనం వస్తుందో వాళ్ళు అంచనా వేసుకొని అక్కడే ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ప్రభుత్వం మీద కాకుండా వాళ్ళే స్వయంగా తీసుకుని ఆ అమౌంట్ మొత్తం ముందే ఆ ఏరియాలో ఉన్న స్టేషన్లకి బదిలీ చేయాలి వాళ్ళు అక్కడ మేనేజ్ చేయడానికి. అంటే నిజానికి మన పోలీస్ శాఖ సిబ్బంది చాలా ఒక విధంగా మెచ్చుకోవాలి కొన్ని విషయాలు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 1,40,000 మంది పోలీసులు అవసరం అండి. 76,000 మంది పోలీసులతో నడుస్తుంది ఈ రాష్ట్రం. 1,40,000 మంది పోలీసులు అవసరం, 50,000 దాకా. సో ఎక్కడ లేరు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లోనూ కావాల్సినంత సిబ్బంది మనకి భారతదేశం స్వతంత్రం వచ్చినట్టు నుంచి లేరు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో మరీ ఇబ్బందికరం. సో దీన్ని పోవాలి అని అంటే ఈ సందర్భంగా ఏం చేసుకోవాలంటే అత్యధికమైనటువంటి వ్యక్తులకు డ్యూటీలు అటన్నిటిని కేటాయించి వచ్చే పోలీసులకు కూడా ఒత్తిడి పడకుండా వాళ్ళకు కూడా ఆ టైంలో అదనపు టీఏడిఎల్ లాగా వాళ్ళకి పంపించేసి వీళ్ళు ఆ స్టేషన్ పరిధిలో ఒక డీడీ గట్టి ఏర్పాటు చేయాలి. ఒక 50 లక్షలు 20 లక్షలు కడితే సెక్యూరిటీని మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా పెంచుకుంటే మెయిన్ హాట్స్పాట్స్ ఉంటాయి, జిల్లా డిస్టిక్ కేంద్రాలు, అలాగే ఇలా సిటీ కేంద్రాల్లో ఈ విధంగా అదనపు పోలీసు బలగాలను తీసుకురావటం. లీవుల్లో వెళ్ళిన వాళ్ళు లీవుల్లో వెళ్తారు, ఏదో ఓటీలాగా చేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కొద్దిగా అమౌంట్ కూడా వస్తుంది, ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది, డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి కంప్లీట్ కంట్రోల్ అవుతుంది. మరొక మాట చెప్తున్నా, ఏ ఒక్క హీరో కూడా వాళ్ళ బౌన్సర్తో ఏ ఒక్కరిని కూడా నెట్టడానికి అధికారం లేదు. ఈ పరిస్థితులు బాగా వస్తున్నాయి. ఆఖరికి ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు విద్యార్థి నాయకులు పోతే కూడా బౌన్సర్లను పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకి రైట్ లేదు, ఒక మనిషిని ఇంకో మనిషి తాకటానికి రైట్ లేదు. ఈ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ధనబలంతో. దాన్ని దూరం చేయాలి. రైట్. వెంకట్ గారు, మీరు ఏం చెప్తారు క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి? ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్ ఇదైతే నిజంగా చెప్పాలంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా నిజంగా ఒక మంచి ఇది సార్. అది నిజంగా చెప్పాలంటే శ్రీరామన్న చెప్పినట్టు కాలేజీలో కూడా ఇలా బౌన్సర్లను పెట్టి ఇచ్చేస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు అది ప్రివెంటివ్ గా చేసుకున్న చర్య సార్. అది ప్రివెంటివ్ అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఒక సభ పెట్టినప్పుడు ఆ సభ కంటే ముందే మన ఇంటెలిజెన్స్ కి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో మేము ఇట్లా పెడుతున్నాం అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి కనుక మనం ఒక ఇది తీసుకుంటే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తే ఏ వే నుంచి వస్తున్నారు, ఎంతమంది వెహికల్స్ వస్తాయి, వాళ్ళకు ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో లా అండ్ ఆర్డర్ ఇష్యూలో భాగంగా అంతా తీసుకుంటారు సార్. తీసుకున్నప్పుడు బెటాలియన్ పోలీసులు కానీ, ఏఆర్ పోలీసులు కానీ, సివిల్ పోలీసులు కానీ, ఇంకా ఎక్స్ట్రా ఫోర్సెస్ని కానీ అక్కడ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వాటినన్నింటినీ దాటుకొని మనం ఇండివిజువల్గా వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు, బౌన్సర్ వేరియంటేషన్లో కనుక మనం వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ క్రౌడ్ని మనం ఇలా తొక్కిసలాటను మనం చేతులారా చంపినట్టు ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే పిచ్చి అదే అభిమానం వెర్రెక్కినప్పుడు ఆటోమేటిక్గా దశల వారుగా అది పోతూ ఉంటుంది సార్, పిచ్చి పోయినట్టు. అట్లా ఒకేసారి ఇప్పుడు అంటే ఒక హీరోని మనమే నెత్తి మీద పెట్టుకొని మనం చంపుకున్న పర్లేదు, ఆయన చూడాలని ఆలోచన ఏదైతే ఉందో అది సెల్ఫ్ కాన్షియస్తో కూడుకున్న అంశం సార్.
ఈ సెల్ఫ్ కాన్షియన్స్ అనేది అందరికీ కనుక వస్తే మాత్రం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ ఉంది సార్. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎంతో మంది హీరోల బండ్లు అక్కడ నుంచి వెళ్తుంటాయి. ఎవరో ఒకళ్ళు అక్కడ ఆపి ఒక 4-5 బండ్లు ఆపి కనుక అక్కడ ఆ హీరోని చూడాలి, ఫోటో దిగాలని కనుక ఉంటే ఆ ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది. కేబీఆర్ పార్క్ వరకు ట్రాఫిక్ ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. అంటే ఏ వ్యక్తి కాన్షియస్ని బట్టే మనం ఎవరిని నెత్తిన పెట్టుకుంటున్నాం, ఏ అంశాన్ని మనం నెత్తిన పెట్టుకుంటామని తెలియాలి. అక్కడ కావాల్సింది ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, ట్రాఫిక్ రూల్ ప్రకారం సిగ్నల్ పడితే దాటి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్ మొత్తం ఆపి మన వెర్రితనాన్ని, మన పిచ్చితనాన్ని, ఇది నలుగురు ఇబ్బంది పడేలా రుద్దం ఏదైతే ఉందో అది, దాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కేవలం ప్రభుత్వం చేసే చర్య ఒకటే కాదు సార్, ఇండివిజువల్గా కూడా మనకు రావాలి. అట్లా వచ్చినప్పుడే ఆటోమేటిక్గా అభిమానం అనేది వెర్రితనంగా వెళ్లకుండా కొంతవరకు కంట్రోల్ ఓరియంటేషన్లో ఉంటుంది సార్. రైట్ శ్రీరామ్ గారు, చివరగా బాధిత మహిళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూశారు. ఎలా జరిగితే అంటే ప్రభుత్వం స్పందించి ఏమైనా చేయాలా, లేదంటే మూవీ మేకర్స్ టీం మీరు డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళే చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది? అలాగే ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి విచారణ, ఈ పరిణామాలకు సంబంధించి చివరిగా మీ కామెంట్. ఒకటేనండి, విచారణ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు. అది వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అది బెయిల్ తీసుకోవటం అతను ఆయన పరిధిలో ఆయన చూసుకుంటాడు. ఆ విషయం క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒకటే విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయా స్టేషన్లకే సపరేట్ డీడీ కట్టి వదిలేస్తే కొంత ఖర్చు వాళ్ళు కూడా గవర్నమెంట్ మీద కూడా పడకుండా ఉంటుంది. దాంతో ఎక్కువ మందిని కేటాయించడానికి అవకాశం ఉంటుంది. తమ్ముడు వెంకటేష్ గారు చెప్పినట్టుగా కొంచెం జనంలో కూడా పిచ్ అనేది తగ్గించుకోవాలా. మనం అందరం మనుషులు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న నేను ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తున్న వాళ్ళని, సీఎంతో సహా ప్రతి ఒక్కరిని కూడా పక్కపక్కన కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళే, కానీ దేవుళ్ళు కాదు. అంత పిచ్చి అయితే ఎర్రైతే మనకు ఉండకూడదు. వాళ్ళ మీద అభిమానం, గౌరవం ఉండాలి మనకి, అంతే తప్ప పిచ్చి ఎర్ర ఉండకూడదు. ఇది జనంలోకి ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ ఛానల్లో చూపించాలి. బ్రేకింగ్ న్యూస్లు కానీ ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో ఉత్సుకత పెంచడం తగ్గించాలి మీరు ఫస్ట్. ఇకపోతే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయం అయితేనో ఈ డీడీలు కట్టడంతో పాటు ఆన్లైన్లో టికెట్ అనేది ఇష్యూ చేయడం మొదలు పెట్టాలి కొంతమేరకు. ఎందుకంటే డైరెక్ట్గా నేరుగా టికెట్ ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు. అది కూడా ఎక్కడైతే హార్డ్ కోర్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లో ఏం చేయాలంటే ఆన్లైన్లో టికెట్స్ రిజర్వ్ చేసి పంపించేసేయాలి. ఇక ఊర్లకు సంబంధించిన వాటిల్లో కూడా అక్కడ మరీ ప్రీ రిలీజ్ ఉన్న 2-3 రోజుల్లో మాత్రం కొంచెం సెక్యూరిటీని పెంచే విధంగా అక్కడ కూడా కొంత అమౌంట్ ఇదే వీరి నుంచి వెళ్ళాలి. ఇకపోతే ప్రతి హీరో యాక్ట్ చేయాల్సిన విధానం ఏంటంటే, ఒకానొక సందర్భంలో నిన్ను కూడా బాధితుడిగా భావించింది మా ఓయూ జేఏసీ. మరి అటువంటి జేఏసీకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫోటోలు కావచ్చు, నేను వెళ్ళాను, మనం ఒక దరఖాస్తు పెడతాం, స్టాంప్ వేసి తీసుకుంటాం. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ తీసుకోవాలి డిపార్ట్మెంట్కి సంబంధించి. అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది ఉంది అని అన్నప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఓవరాల్గా ఇచ్చేటటువంటి పోలీసు వారు ఓవరాల్గా చెప్పే ఏ హామీని ఏ నాయకుడు ఏ హీరో తీసుకోవద్దు దయచేసి. దాన్ని ఖచ్చితంగా లిఖితపూర్వకంగా తీసుకోండి. లీగల్గా ఉన్న వాటి నుంచి తప్పించుకుంటారు. ఇకపోతే విద్యార్థి నాయకులు కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సెక్షన్ 105 అనేది, సెక్షన్ 118 క్లాజ్ 1 అనేది నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించినంత మాత్రాన నువ్వేది మధ్యలో సాక్ష్యాలను తారుమారు చేయడం ఇలాంటిది ఏం జరగదు. వెళ్ళి ఉండాల్సింది. అది వెళ్ళకపోవటం అనేది మరొక విధమైనటువంటి ఆలోచనలకు ఆటోమేటిక్గా దారి తీసే విధంగా నువ్వే చేసుకున్నావు. అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా అవి పెట్టారు. అసలు నిన్ను కలవడానికి వచ్చే నిజమైన జనాలను పెట్టు. ఎందుకంటే వాళ్ళు నీకు రెగ్యులర్గా కలిసే వాళ్ళే కదా, వాళ్ళని కాదు, నిన్ను కలవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కల్పించే విధంగా నీ వ్యవస్థను తయారు చేసుకో. ఏసీపీనే దూరం పెడితే రేపు పొద్దున జనం ఏం చేరుకుంటారు అనేది ఆలోచించుకో. దానివల్లనే నీ మీద ఇంత నెగిటివ్ వచ్చింది. ఇక నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఎవరిదో స్క్రిప్ట్ తీసుకున్నావు, దాన్ని మాట్లాడే విధానం మీకు రాకపోతే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేమే చెప్తాం నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి బాబు అనేది. అంత మాత్రం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఇలా జనాలందరికీ కూడా నీ తప్పును మరింత పెంచుకుంటూ, ఇది సమాజం, నువ్వు 300 కోట్ల రూపాయలు తీసుకొని అద్దాల మేడలో బాగా బతుకుతున్నప్పుడు ఎవరేం మాట్లాడరు, కానీ ఒకరు చనిపోయినప్పుడు మాత్రం బాధితుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మా అందరికీ ఉంటుంది. ఆ విధంగా మాట్లాడుతుందని తప్పుగా భావించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటనాయక్ గారు. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓవరాల్గా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేందుకే తామంతా కూడా మాట్లాడుతున్నామంటూ కూడా ఓయూ జేఏసీ నుంచి మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఇక మీదట ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎవరు కూడా దైవాంశ సంభూతులైతే కాదు, పైనుంచి దిగిన వారైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల ఎంతవరకు అయితే అభిమానం ఉండాలో అంతవరకే ఉండాలి. అలాగే హీరోలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారు కూడా వారిని ఏదో గొప్పగా ఫీల్ అవ్వకుండా ప్రజలతో మమేకం అవ్వాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. నమస్తే.